మొదలెట్టినా కానీ మరి జ్యోతి ప్రజ్వలనతో మొదలెడతాం. మరి ఈరోజు కూడా అదేవిధంగా మరొక ప్రముఖ వ్యక్తి మరి గౌరీని అందించడానికి గౌరీని జగన్మోహన్ రావుని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. మరి ఈనాటి జ్యోతి ప్రజ్వలన ఒక 5గురితో చేద్దాం. గౌరీ శాంతి, వైఫ్ ఆఫ్ సీతారామచందర్, హైదరాబాద్. రజిత, వైఫ్ ఆఫ్ సురేష్, కారకలపూడి. రమాదేవి, వైఫ్ ఆఫ్ రవిశంకర్, కోడవరం. వీళ్ళందరూ కూడా స్టేజ్ మీద కావాల్సిన కోరుతున్నాను. శ్రీలీల, వైఫ్ ఆఫ్ మహేష్, కొడ్లవలేరు. సంధ్యారాణి, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర, హైదరాబాద్. వీళ్ళందరూ కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. మేడం కొంచెం పక్క తిరగండి మేడం. ఓకే ఓకే మేడం. ఇతర విశిష్ట వ్యక్తులు వృత్తి చెందడం జరిగింది. ఇద్దరు కూడా చోడవరం వాస్తవ్యులు. ఈ రెండవ కలయిక కోసం ఎంతో శ్రమించిన వాళ్ళు, బాగా జరగాలని చాలా కలలు కన్నవాళ్ళు. వాళ్ళలో గవిని రాంబాబు, రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీ. వారు విజయవాడలో శ్రీనివాసం ఏర్పరుచుకున్నారు. ఆయన మన మొదటి కళకి ఆయన ఇమీడియట్గా 1-2 monthsలో పోవటం జరిగింది. అలాగే మరి ఈ ఊరి పెద్ద గౌరీ ధనంజయరావు గారు, మీ అందరూ ఇందాక విగ్రహావిష్కరణకు వచ్చారు. అది పొన్నయ్య గారు, వారి అబ్బాయి ధనంజయరావు గారు. ధనంజయరావు గారి బ్రదరు వెంకటేశ్వరరావు. మరి ఆ ధనంజయరావు గారు మొదటి కళకి అనారోగ్యం వల్ల మరి ఆపటం జరిగింది. కానీ ప్రతి 5 నిమిషాలకి వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి ఎట్లా జరుగుతుందన్న ఆతృతతో మరి ఎంక్వైరీ చేయడం జరిగింది. నేను మరి 2 months బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఆయన స్పిరిట్ చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. మరి ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఈ రోజున బహుశా మరి ఈ ఊరు అందరూ చూస్తున్నారు. ఆయన ఈ రోజు ఉంటే ఇంకా 5-6 ఏళ్ళు ఈజీగా బతికేవాడని. మరి వారిద్దరి అకాల మరణానికి మరి నిద్దుస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిన అనుకోతున్నాను. థ్యాంక్ యూ. వంశస్థులకు, ఆడపడుచులకు నమస్కారం. అమ్మాయి ఎట్టకీలకు ఆ మూలం గోడవరం భూమి మీద కాలు పెట్టడం జరిగింది ఇన్ని సంవత్సరాలకు. మా తాతగారు ఎదురు పాలైనా చిన్నప్పుడు నేను అక్కడ ఉన్నా కూడా అప్పుడు ఈ సంగతి తెలియదు నాకు. ఒకరోజు మాకు జలం అవుతామని వెళ్ళి కృష్ణలో స్నానం చేసి రేవులో ఊరికి వచ్చాము. అప్పుడు కూడా దిగలేదు అనుకోండి. ఇదే ఫస్ట్ టైం. ఎవరికి మా కోరిక తెలియదు ఈ మూలం సందర్శన చేసి. మీ అందరి ముఖాల్లో ఉత్సాహం, ఆనందం చూస్తుంటే ఏదో మన పెద్ద ఉత్సవానికి వెళ్ళినట్టుగాను, సంక్రాంతి పండుగ కోసం ఎదురు చూస్తున్నట్టుగాను, మగవాడి కోడి పందాలకు ఎదురు చూస్తున్నట్టుగాను నాకు కనపడుతుంది. నిజంగా ఎప్పుడు వస్తుందా ఈ ఉత్సవం అని చాలా మంది మన కలయిక ఉత్సవం అంటే మన కలయిక, మన గౌరీ వస్తున్న కలయిక ఎదురు చూడటం జరిగింది. ఈ మధ్య చాలా వంశస్థులు ఈ కలయికలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ వాళ్ళంతా పత్రికా ప్రకటనలతోనూ వాటితోనూ కలిశారు. కానీ మంది అట్లా కాదు. ప్రత్యేకంగా మా శ్రీగారు అందరినీ కలిసి ఒక ప్రత్యేక పత్రికా ప్రకటన ఒకటి కూడా లేకుండా మీ అందరినీ ఇక్కడ రప్పించాడు.
మా వాడు ఫుల్ టైం వర్కర్, గవర్నమెంట్ వంశస్థులు ఫుల్ టైం వర్కర్. ఈ మధ్యలో బట్టల ఫంక్షన్ అని, లేదా పెళ్ళిళ్ళని, వాళ్ళు వాడిపోయారని వారి కనీసం 10-15 సార్లు వచ్చుంటాడు తోడవరం. మిగతా కార్యక్రమాలు వదిలేసేసి ముందు ఈ ఫంక్షన్ మాత్రం ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. చాలామంది ఈ కలయికకు విదేశాల నుంచి కూడా రావడం చాలా సంతోషం. కిందటిసారి కలయిక తర్వాత నేను హైదరాబాద్లో వెంకటేశ్వరాన్ని కలవడం జరిగింది, చందు వాళ్ళ ఫాదర్ని. అలాగే పునాదిపాడులో కతార్ నుంచి వచ్చినటువంటి ఆయన పేరు రమేష్ బాబు గారిని కూడా కలవడం జరిగింది. ఏమిటో ఒక మనవాడిని కలుస్తున్నాము అనే ఒక ఆనందం మీ అందరిలో కూడా అదే ఆనందం నేను చూస్తున్నాను. అయితే ఆడపడుతులు కూడా బాగానే హాజరయ్యారు. ఈ చిన్న విలేజ్లో గౌరవం చిన్నది కాకపోయినా కొంచెం పెద్ద అయినా ఇక్కడ అరేంజ్మెంట్ చేయడం మాత్రం చాలా కష్టం. నిజంగా చందుకి గౌరవం వాస్తవ్యులకు ఈ ఏర్పాటు చేసినందుకు థ్యాంక్స్. ఇటువంటి ఏర్పాటు చేయడం అనేది మాత్రం ఉదాహరణ. ఏమిటి కలయిక వల్ల ఏమిటి వచ్చిందంటే ఏమి లేదు, మన వాళ్ళు మనం కలుసుకుంటున్నాం, ఒక ఆనందం. కానీ తర్వాత ప్రయోజనాలు ఇవన్నీ చాలా ఉంటాయి అనుకోండి. లాస్ట్ టైము కలయిక తర్వాత ఒక ఆయన నాకు ఉద్యోగం ఇప్పించాలన్నట్టు వచ్చాడు నూజివీడు సీట్స్లో. అలాగే ఏర్పాటు చేశాము. ఒకసారి ఉద్యోగం వంశస్థుల కలయిక స్ఫూర్తి దాకా ఎన్నో ఉన్నత అంతస్తులు అందుకుని 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శ్రీ కొల్లచంద్రరావు గారికి ఈ ఆత్మీయత అనే భావాన్ని మనలో ప్రేరేపించి దానికి నీరు పోసి పెంచి ఈనాడు ఈ విజయ కళకు పురుడు పోసిన నవయుకుడు సదా నలుగురు ఐకమత్యంతో వెళ్ళి బాగుండాలని కోరుకునే శ్రీకర్ బాబు గారు ఎన్నో ఏళ్ల క్రితం తోడవరం గ్రామం నుండి వృత్తిరీత్యా బయటికి వెళ్ళి హైదరాబాద్లో స్థిరపడిన వెంకటేశ్వరరావు గారు, మా బాబాయి విద్యాదానంలో ప్రసిద్ధిగాంచిన సురేంద్ర బెనర్జీ గారు, విజయవాడకు మీకున్న పెద్ద ఇండస్ట్రియలిస్టు జగన్మోహన్ రావు గారు, వేదికను అలంకరించిన మిగతా పెద్దలు, సోదరులకు నమస్కారాలు. ధన్యవాదాలు రామకృష్ణ గారు. మీ హృదయ స్పందన, మీ ఆలోచనలు, మీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మరి సభలో అందరికీ తెలియజేయడం జరిగింది. ఇందాక పూర్తిగా మరి రామకృష్ణ గారు చెప్పలే, ఈ ఊరు సీక్రెట్ కూడా ఉంది. ఈ ఊరు నీరు తాగితే షుగర్ పోతుందట. అది రాత్రే తెలుసు నాకు సీక్రెట్. ఒక ఆయన మరి ఆ సీక్రెట్ తెలిసి 6 సంవత్సరాల పాటు నీరు గ్రామానికి తీసుకెళ్ళడం జరిగింది. ఓపిక లేక 7వ సంవత్సరం తీసుకెళ్ళలేదు. సరే, దాంతో షుగర్ పెరిగింది. ఇక ఆ దెబ్బ భరించలేక ఈ ఊళ్ళో సైట్ కొని ఇక్కడ బిల్డింగ్ కట్టుకుని ఇక్కడే శ్రీనివాసం ఏర్పరచుకోవడం జరిగింది. సో మీరు కూడా ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు మరి గవర్నర్ వెంకటేశ్వర వారి సందేశం అవసరం కోరుతున్నాం. ఇంతమంది వేరు వేరు గ్రామాల నుంచి ఎంత పనులు ఉన్నా కూడా వాటిని మర్చిపోయి ఇక్కడికి వచ్చి ఈ సభను జయప్రదం చేయడానికి తోడ్పడినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇందులో ఆర్గనైజర్స్కి ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మనం వచ్చాము, కలుస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. కానీ ఎవరు ఎక్కడ ఎట్లా ఉన్నారు ఏమిటి అనేది మనకు ఎవరికి తెలియదు. దానికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అందరి దగ్గర అడ్రస్లు కలెక్ట్ చేశారు, ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి. వాటిని ఒక చిన్న పాంప్లెట్ బుక్లెట్ లాగా ప్రింట్ చేసి అందరికీ సప్లై చేసినట్టయితే ఇక వాళ్ళు కలుసుకోవడానికి అన్నిటికనే చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా సజెషన్. రెండవది ట్రస్ట్ క్రియేషన్ అనేది అందరూ కోరుకున్న విషయం. అది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇంకొకరికి సహాయం చేయడానికి ట్రస్ట్ ద్వారా ఉపయోగపడుతుంది.
కాబట్టి ఆ ట్రస్ట్ నియమ నిబంధనలన్నీ అయిన తర్వాత అందరూ కూడా ట్రస్ట్ కావాల్సిన అన్ని విధాలను సహాయం చేయవలసిందిగా చెప్తాను. ఈ నీళ్లు తాగితే మరి మెడికల్ కంపెనీల వాళ్ళు ఎలా పలకాలి, అదొకటి ఉందన్నమాట. ఇప్పుడు జీవి రామారావు ఒడ్లో లేదు. ఈ రోజున మన గౌరవైన వంశస్థుల ద్వితీయ ఆత్మీయ కలయిక మన సొంత ఊరు, మన సొంత గడ్డ అయిన ఈ చోడవరం గ్రామంలో జరుపుకునే ఉత్సాహాన్ని చూస్తే నాకెంతో ఆనందంగాను, మన ఆత్మీయులందరినీ కూడా ఒకే చోట కలుసుకున్నందుకు చాలా ఉత్సాహంగాను ఆనందంగాను ఉన్నదని చెప్పుకోవడానికి నేను చాలా గర్విస్తున్నాను. మన ఈ గౌరవ వంశస్థుల కలయికకు ప్రోత్సాహం. ఆయన పేరు నీలస్వామి అంటారు, ఇప్పుడే వచ్చింది వార్త. ఆయన ఊళ్ళో నీలస్వామి అని పిలుస్తారంట. గవర్నర్ వెంకయ్య గారు నెల్లూరు వాస్తవ్యులు. మరి ఈయన పర్యటకులు మరి నెల్లూరు లాస్ట్ టైం మిస్ అయ్యారు అనివార్య కారణాల వల్ల. మొత్తానికి ఇప్పుడు మేకప్ నౌ వారిని సందేశ వ్యవస్థ కోరుతున్నాం. గౌరవ వంశస్థుల ఆడపడుతులు, సోదరులు, సోదరీమణులు అందరికీ అభినందనలు, బాలబాలికలకు శుభాశీస్సులు. మేము నెల్లూరు నుంచి వచ్చాము. నెల్లూరు అంటే నెల్లూరు తాలూకా చౌటపాడు గ్రామం. అది దూరం చూసుకుంటే దాదాపు 400 కిలోమీటర్ల దాకా ఉండొచ్చు. బాబు శ్రీకర్ గారు ఎంతో శ్రమకు వచ్చి మమ్మల్ని అందరినీ పర్సనల్గా కూడా ఆహ్వానించారు బోర్డు సమావేశానికి. తర్వాత ఇప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా పలుమార్లు అంటే రావాలి, మీరు అందరూ కూడా కలిసి రావాలి, అందరూ వచ్చి ఇక్కడ పాల్గొనాలి అని చెప్పేసి కూడా కోరారు. కానీ వారి యొక్క ఆప్యాయత, మీ అందరి అభిమానాలు కూడా మమ్మల్ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకత రాబోయే పుస్తకాల్లో ఆవిడ గురించి పబ్లిష్ చేయాలనుకుంటున్నాను. ఒక నిమిషం రంగనాయకం గారు గురించి నేను క్విక్గా చెప్పాను. మళ్ళీ చేస్తాం. మా గ్రామంలో మా వంశస్థులు 10 కుటుంబాలు, మిగతా 90 కుటుంబాలు కమ్మవాడి, వేరే లేదు. దాదాపు 4-5 కుటుంబాలు రెడ్లు, మిగతా వాళ్ళు బీసీస్ కూడా కొద్దిమంది, దళితులు కొంతమంది. అక్కడ ఏమైందంటే ఒక రాజకీయంగా మీకు తెలుసు, రాజకీయంగా ఒక గ్రూప్ ఉంటే 12 మంది దాకా రావటం జరిగింది. అట్లానే నేను చిన్ననాడు వ్యవసాయ రంగంలో ఉండి కాలక్రమేణా స్థిరపడాలి అని ఒక చిన్న వ్యాపారం పెట్టి కృషితో పైకి రావాలి అనుకున్నాను. అదే విధంగా రావటం జరిగింది. అట్లానే నందిని స్టోన్ క్రషర్స్ అని పెట్టడం జరిగింది. దాంట్లో నుంచి మరి అలాంటి పరిస్థితుల్లో మరి మీరు ఎక్కడ ఏంటి అని అడిగినప్పుడు నేను చోడవరం గ్రామం, ఇట్లా మా చోడవరం గ్రామంలో ఉన్నారండి చాలామంది, ఇట్లా అని చెప్పడం జరిగింది. క్రమేణా మన పూర్ణచంద్రరావు గారు కలిసినప్పుడు మరి ఈ విషయంలో కూడా ఆయన చొరవగా ముందు రావడం జరిగింది. దాని మీద మన శ్రీకర్ బాబు గారు ప్రత్యేకంగా ముందుకు వచ్చి మరి గవర్నర్ వారి అందరినీ కలపాలి, వీటన్నిటి మీద కూడా మనం దృష్టి పెట్టాలి. ఎందుకంటే అన్ని కుటుంబాలు అందరూ గొప్పగా చెప్పుకునే రోజుల్లో కూడా మన గవర్నర్ వారి వంశస్థులం కూడా మనం కూడా మేము గౌర్నే అని అంటే ఈ పదంలో ఉన్న తేడాలో కానీ కొద్ది మార్పులతోటి విడిపోవడం జరిగింది. కానీ వంశస్థులందరూ ఒకటే. అలాంటి పరిస్థితుల్లో మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన మన వంశాన్ని గురించి ఈనాడు మనకి కలుగుతుంది. ఎందుకంటే మొన్న
యలమంచిలి వారు, యలమంచిలి శివాజీ గారు మాట్లాడినప్పుడు మాటల్లో నేను యలమంచిలి గెలిపించాలన్నా ఓడించాలన్నా యలమంచిలి. రవి గెలిపించాం, ఓడించాలంటే ఓడిస్తాం ప్రత్యర్థిని. అట్లాంటి వాతావరణంలో మనం కూడా గొప్పగా చెప్పుకోవాల్సిన మన వంశాన్ని ఎక్కడికి వెళ్ళినా మన పేరు, మన వంశం పేరు జగద్విఖ్యాతంగా దేశాల్లో కూడా ఎక్కడున్నా మన వాళ్ళందరూ కూడా ధైర్యంగా చెప్పుకునే రోజు రావాలి. ఎందుకంటే మనలో పేదవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఈ డబ్బుతోటి మనం చేయగలిగిందే లేదు. కానీ విద్యలో మాత్రం చాలా వెనుకబడే ఉన్నారు మా వాళ్ళు. 4వ తరగతి చదవడం, 5వ తరగతి అవుతా వాళ్ళు కానీ పెళ్ళి అవ్వడం, ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోవడం. తర్వాత హై స్కూల్ని చూడటం అనేటటువంటిది మా ఊరాళ్ళు ఎవరు చూడలేదు, ఒకళ్ళిద్దరు. ఆ కలపాలంటే వరకు ఆమె ఒకటే మాతో పాటు కలిసి చదువుకుంది. ఎందుకనంటే మనిషి సంఘంలో ఏ విధంగానైనా సరే ఎదగాలి అంటే విద్య అవసరం. విద్య అంటే అక్షర విద్య కాదు, 10 మందిలో తిరగాల్సిందే. అప్పుడే సంఘంలో ఒక వ్యక్తిగా గుర్తించబడతాడు. అందుకని దీనికి ఒక పద్యం కూడా ఉంది. శతకారుడు నాకు పద్యం కూడా చెప్పాడు. విద్య యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఒకటి చిన్న సింపుల్ అన్నమాట. విద్య వసగును వినయము మీరు టెస్ట్ చేసుకోవాలి. దానిలో ధర్మకార్యం అంటే ఒంటరితనం అన్నమాట. ఆ ఒంటరితనంలో వాడు ఏం చేస్తాడంటే వాడికి తల్లి తండ్రి ఇద్దరు తప్ప మీరు 3వ వాడు వెళ్తే ఎవరు తెలియదు. లేదా ఎవరైనా ఉంటే ఒక ఫ్రెండ్ 3వ వాడు ఉంటే 4వ వాడు తెలియదు అతనికి. మనం ఎలా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడింది. అందుకని అంటారు అలాంటివి చేయనప్పుడు ఒక పద్యంలో చెప్తారు, సెలవులుగా ఉన్నటువంటి వారిని నన్ను విద్యకు వెనకబడినటువంటి వాళ్ళని బాగా చేయూతనిచ్చి పైకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటప్పుడు మనకి తలవంపులు 3వసారి ఆయన ఇంకోసారి ఆయన చూడాల్సి వస్తే ఆ యజమాని గారు మనం చూడాల్సి వచ్చింది అనుకోండి, మనం చాలా ఇబ్బంది పడతాం. అందుకని విద్యార్థి వెళ్ళేటటువంటి Yes, come for governing meet. Thank you very much. అలాగే లాస్ట్ టైం కూడా అట్లాగే వచ్చారు సర్ప్రైజ్గా. అందరూ కూడా మరి ఈయనకి గట్టిగా కరదాలతో ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒక సెకండ్ మీరు మా వాళ్ళకి. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మాది మోరంపూడి, మేము వెంకటప్పయ్య గారి సంతానం. ఇవాళ మోరంపూడిలో ఉన్న ఒక 5-6 కుటుంబాలే గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు కూడా మేమంతా యూనిటీగానే ఉంటాం. ఇలాగ సంప్రదింపులు కావాలంటే నా ఫోన్ నెంబర్ శ్రీకర్ గారికి ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్ కూడా బుక్లో రాపిస్తాను. మీరు ఎనీ టైం నాకు ఫోన్ చేయండి. నాకు చేత మరి కిందటి సన్మానించాలని డిసైడ్ చేయడం జరిగింది. మరి గౌనేని కాశీ విశ్వేశ్వరరావు, గౌనేని పాపారావు మరియు నేను దాన్ని అంగీకరిస్తానని చెప్పేసి సవినయంగా మనం చేసుకుంటున్నాం. Namaste 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 Namaste
हिरण्यवर्णां हरणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं यादवे వేరే వంశం వారు రావటం జరిగింది. వారందరికీ కూడా మా గౌరీన వంశస్థు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికి కూడా మా కృతజ్ఞతలు. మీ అందరూ కూడా భోజనం చేసేలాగా కోరుతున్నాను. भवति भवति शतवानं भवति शताय पुरुषः 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 शताय पुरुषः शतेन्द्रियविङ्गवेन भवामहे कविङ्गवेन भवमश्रवश्रवं ज्येष्ठरायं ब्रह्मस्वरा आनश्वर्वन्नोदभिस्तेन विषवान् भवति पुष्पधारणमुहूर्तस्य मुहूर्तस्तु शिष्टाबलहिद्यस्तु आयन्द्रार्गमविष अश्वगौरवां बलवद्यामस्मिनारप्रबोधिनी श्रियं देवीमुपह्वयेद्रि पयेद्रियो चन्द्रां प्रभातामितदानन्दें प्रियं लोके देवनष्टावतारां तां पद्मनेमिं शरणमहं प्रपद्ये लक्ष्मीर्वेदस्य दान्वां वृणे आदित्यवर्णे